హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో మేమైతే చాలా చాలా బాగున్నాము. అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే మార్నింగ్ వీడియో షూట్ చేశాను ఈరోజు. సో చాలా రోజులు అయిపోయింది నేను మార్నింగ్ వ్లాగ్ తీయక. సో ఈరోజు మార్నింగ్ వ్లాగ్ తీద్దామని అయితే స్టార్ట్ చేశాను. అండ్ చాలా చాలా బిజీ అయిపోయినా ఈ మధ్య. అంటే ఇంట్లో పిల్లలతో ఇంకా చాలా బిజీ అయిపోయి ఇంకా వీడియోస్ కూడా ఏం తీయట్లేదు. సో నేను నేను ఎప్పుడైతే వీడియోస్ పెట్టాలి అని అనుకుంటానో అప్పుడే లేట్ అయిపోతాయి అన్నమాట. సో ఇంకా ఈరోజైతే కొంచెం టైం ఉండే, సో అందుకే వీడియో అయితే షూట్ చేసాం. మార్నింగ్ లేచి ఫస్ట్ సమైరని అయితే డే కేర్కి పంపించిన తర్వాత ఇంకా మాకు బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో లియాన్కి అయితే నేను సమైర్ వెళ్ళిపోగానే ఫీడ్ చేస్తాను అన్నమాట. లియాన్కి ఉగ్గు అయితే ఫస్ట్ మార్నింగ్ తినిపిస్తా సమైర్ వెళ్ళిపోగానే. ఆ తర్వాత మా బ్రేక్ఫాస్ట్ అన్నమాట. సో ఈ బ్రేక్ఫాస్ట్ టైంకి ఏం చేస్తారంటే లియాన్ ఇంకా తనకి నిద్ర వస్తుంది అన్నమాట. సో అది మా బ్రేక్ఫాస్ట్ టైం. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తుంటే ఇంకా ఏడుస్తూ ఉంటాడు. అంటే తనకు నిద్ర వస్తుంది కదా అదే టైంకి మాకు ఆకలి అవుతుంది, తనకు నిద్ర వస్తుంది. సో ఇదన్నమాట లైఫ్. ఎంత బిజీ అయిపోయిందంటే అసలు తినడానికి కూడా టైం ఉండట్లేదు. సో అట్లా బిజీ అయిపోయింది. నేనైతే ఎంత బిజీ అవుతుంది లైఫ్ అనేది అస్సలు అనుకోలేదు. సో ఇంకా సమైర్ అప్పుడు ఏంటంటే అంత తెలియలేదు, ఒక్కతే కదా. సో ఇంకా లియాన్ కూడా వచ్చిన తర్వాత ఇప్పుడు తెలుస్తుంది. సో మార్నింగ్ లేవగానే ఏమైందంటే స్పీడ్గా పనులన్నీ చేసుకుంటా అన్నమాట. అంటే ఆగం అయిపోద్ది. అటు సమైర వెళ్తుంది డే కేర్కి, ఇటు లియాన్కి ఫీడ్ చేయడం, ఇటు మేము తినడం, ఇదంతా ఏంటంటే మార్నింగ్ సెక్షన్ అంతా ఇంకా బిజీ అయిపోద్ది. సో టైం ఎట్లా అయిపోతుందో కూడా తెలియదు ఒక్కొక్కసారి. సో ఇట్లా మార్నింగ్ లేచి ఇవన్నీ చేసి మేము తిని చేసే వరకే ఇంకా టైం అయిపోతూనే ఉంటుంది. లియాన్కి మళ్ళీ బాతింగ్ టైం అయిపోద్ది. ఆ తర్వాత ఇంకా తనకి మళ్ళీ బాతింగ్ చేయించిన తర్వాత తను పడుకున్న తర్వాత తినడం, మళ్ళీ సమైర రావడం. సో ఇదే రొటీన్ అయిపోతుంది అన్నమాట. సో ఇంకా నాకు వ్లాగ్స్ షూట్ చేద్దామన్నా కూడా ఇంకా టైం ఉండట్లేదు. బేసిక్ నాకు ఒకప్పుడు చాలా టైం ఉంటుండే. అప్పుడు తెలియదండి నాకు టైం వాల్యూ ఏంటో అస్సలు తెలియకపోతుండే. సో ఇప్పుడు తెలుస్తుంది. కొంచెం టైం ఉంటే బాగుండు దేవుడా అని అనిపిస్తుంది. అంటే ఒక గంట దొరికినా చాలు నాకు అనే ఫీలింగ్ వస్తుంది అన్నమాట. అంటే ఆఫ్టర్నూన్ లియాన్ సమైర పడుకుంటారు. ఆ 1 అవర్లో నేను ఈ వ్లాగ్స్కి ఎడిటింగ్ చేసుకోవడము, ఈ యూట్యూబ్ మీద ఫోకస్ పెడతాను అన్నమాట 1 అవర్. అండ్ ఇంకా ఒకవేళ నా ఎడిటింగ్ ఏం లేదు, వీడియోస్ ఏం తీయలేదు అంటే ఆ టైంలో చెప్పాను బట్టర్ ఫోల్డ్ చేయడం కానీ ఇంకేదన్నా పనులు ఉంటే చేసుకుంటా. అంతేగాని నేను ఆఫ్టర్నూన్ అస్సలు పడుకోనండి. ఎందుకంటే ఆఫ్టర్నూన్ పడుకుంటే మళ్ళీ నాకు ఏంటంటే నిద్ర నైట్ రాదన్నమాట. సో ఇంకా అందుకే నేను ఆఫ్టర్నూన్ సెక్షన్ కూడా పడుకోను. సో ఆ 1 అవర్లో ఏ పనైనా చేసుకుంటా. సో టైం మాత్రం అస్సలు వేస్ట్ చేయను. ఎందుకంటే ఇప్పుడిప్పుడు నాకు తెలుస్తుంది టైం వాల్యూ. ఒకప్పుడు ఏంటంటే ఎంత టైం ఉండేదో, ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాలేదు. సో ఇప్పుడు కొంచెం టైం దొరికితే చాలు దేవుడా అని అనిపిస్తుంది. సో అందుకే నాలాగా మీరు కూడా అస్సలు టైం వేస్ట్ చేసుకోవద్దు. టైం ఉన్నప్పుడు మనకు నచ్చినట్టు ఉండాలి, నచ్చినట్టు చేయాలి. అంటే కావలసినంత నిద్రపోవాలి ఫస్ట్ మనకు టైం ఉన్నప్పుడు. ఎందుకంటే వన్స్ పిల్లలు వచ్చిన తర్వాత మనకి స్లీప్ అనేది అసలు వాళ్ళు కొంచెం పెద్దవేరుగా వరకు కూడా మనకి స్లీప్ అనేది కరెక్ట్గా ఉంది. నేను ఇప్పుడు మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే నాలాగని కాదు, ఇప్పుడు పిల్లలున్న ప్రతి పేరెంట్స్ ఏంటంటే నిద్రతోని ఖచ్చితంగా సఫర్ అవుతారు. అది ఏంటంటే అది ఖచ్చితంగా అందరూ సఫర్ అవుతారు. సో నిద్ర గురించి అయితే అందుకే నాలాగా ముందు మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు అని అయితే మీకు నేను చెప్తున్నా. సో ఎప్పుడు టైం దొరికితే అప్పుడు మీరైతే మంచిగా పడుకోండి. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. స్లీప్ అనేది లేకుండా ఏంటంటే మైండ్ అంతా డిస్టర్బ్గా ఉంటుంది. అంటే మనం ఏ పని సరిగ్గా చేయలేము కూడా. అందుకే స్లీప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో టైం దొరికినప్పుడు మీరైతే ఖచ్చితంగా పడుకోండి, అస్సలు టైం వేస్ట్ చేయొద్దు. అండ్ ఇంకా నాకు ఇది పెద్ద కష్టం వచ్చింది, ఈమెంది ఇంత కష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంది అని అనుకోకండి. సో నేను ఫేస్ చేసిన ప్రాబ్లం మీకు చెప్తున్నా. సో ఇండియాలో ఉంటే కొంచెం వేరుంటుంది, ఇక్కడ అబ్రాడ్లో ఇట్లా ఉంటే కొంచెం వేరుంటుంది. ఇండియాలో ఉంటే అందరూ ఉంటారు మనకు హెల్ప్ చేసేవాళ్ళు. ఇక్కడ ఏంటంటే ఎవరూ ఉండరు, మన పని మనమే చేసుకోవాలి. అట్లా ఉంటుంది కాబట్టి కొంచెం ఫ్రస్ట్రేషన్ అనేది వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. కానీ
కానీ ఇంకా ఏం చేయలేము కదా. లైఫ్ ఏంటంటే ఇలాంటివి ఉంటేనే దాన్ని లైఫ్ అంటారు. సో ఏది లేకపోతే లైఫ్ అని ఎందుకంటారండి, అస్సలు అనరు కదా. సో ఈమెంది మార్నింగ్ వ్లాగ్ అని చెప్పి ఇవి చెప్తుంది అని అనుకోవద్దు. ఎందుకంటే మీరు కూడా ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్, మా ఫ్రెండ్స్ కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నా అంతే. అండ్ సో ఇంకా మా బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము. ఆ తర్వాత లియాని పడుకోబెట్టిన. ఆ తర్వాత ఇంకా నేను లంచ్లోకి అయితే ప్రిపేర్ చేస్తున్నా. సో లంచ్లోకి ఈరోజు తోటకూర కర్రీ అయితే చేస్తున్నా. సో తోటకూర నేను అందరు పప్పులో వేసుకుంటారంట. నేనైతే ఎప్పుడు అట్లా ట్రై చేయలేదు అండ్ ఎప్పుడు ట్రై చేయలేదు బేసిక్గా. అండ్ నేను ఎప్పుడు చూడు కర్రీయే చేసేస్తా దాన్ని అయితే. ఇక్కడ ఈమె నైఫ్తో కట్ చేయకుండా చేతులతో కట్ చేస్తుంది ఏంది అని అనుకుంటున్నారా. సో ఇట్లయితే కొంచెం తొందర అయిపోద్దండి, అట్లయితే కొంచెం లేట్ అవుతుందని అట్లా చేస్తున్నా. అంటే మనం మెల్లగా మనకు పని పాట లేకుంటేనేమో అట్లా కట్ చేసుకుంటూ కూర్చోవచ్చు. సో దీన్ని ఏమున్నదంటే ఆకు, సో ఎట్లయినా అది కర్రీ అవ్వవలసిందే కదా. సో ఎట్లయితే ఏంది అని ఇట్లనైతే చేస్తున్నా అన్నమాట. సో నాకు ఇట్లనే అలవాటు. అంటే పాలకూర అలాంటి ఏమో కట్ చేస్తా, కానీ ఓన్లీ తోటకూర మాత్రం ఇట్లా చేతులతోనే కట్ చేస్తా అన్నమాట. సో ఏంటంటే ఇక మీకు చెప్పాను కదా, మార్నింగ్ బిజీగా ఉంటుంది కాబట్టి. లియాన్ పడుకున్నాడు కదా, లేచేసరికి ఈ కుకింగ్ పని అయిపోవాలని చూస్తా నేను. మోస్ట్లీ అస్సలు అవ్వదండి అట్లా. సో అయిపోవడానికి అయితే ట్రై చేస్తా. కానీ నెక్స్ట్ అయితే ఇంకా నేను లియాన్కి ఇప్పుడు మళ్ళీ ఫీడ్ చేయాలి. తనకి ఏంటంటే ఇప్పుడు వెజిటేబుల్ పెడుతున్నా ఈరోజైతే. అంటే ఒక్కో రోజు ఒక్కో ఫ్రూట్ పెడతా అన్నమాట. యాపిల్ లేకుంటే పియర్స్ లేకుంటే వెజిటేబుల్స్ ఇట్లా ప్యూరీ చేసి అయితే పెడతా. అంటే బాయిల్ చేస్తా. ఈరోజైతే క్యారెట్ అండ్ ఇంకా పాలకూర ఈ రెండు యాడ్ చేసి అయితే బాయిల్ చేసి ఇప్పుడు దానికి ప్యూరీ అయితే నేను పెడుతున్నా అన్నమాట. సో ఇట్లుంటుందండి అసలు. ఇంకా తను లేచేలోపు ఇవన్నీ అయిపోవాలని నేను ట్రై చేస్తా. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే కుకింగ్ అవ్వదన్నమాట అంత మార్నింగే. అంటే తను 9:30 to 10:30 వరకు ఆ మిడిల్లో మళ్ళీ పడుకొని లేస్తాడన్నమాట. ఆ టైంలో ఏంటంటే నాకు కుకింగ్ అయిపోవాలంటే అయిపోదు. ఒక్కొక్కసారి కుకింగ్ కట్టింగ్ కూడా లేట్ అవుతూ ఉంటుంది. సో ఇంకా తనకి ఒక్కోసారి ఫీడ్ చేసిన తర్వాత మళ్ళీ నేనైతే మళ్ళీ కట్టింగ్ అది చేసుకొని అప్పుడు కర్రీ స్టార్ట్ చేస్తాను. సో ఒక్కసారి ఇంకా శశికి పని లేకుంటే మాత్రం వచ్చి తనని కాసేపు ఆడిపిస్తూ ఉంటాడు. ఆ లోపు నేను ఇంకా కుకింగ్ అదంతా చేసుకొని రెడీగా ఉంటా. ఇంకా మళ్ళీ తనకి ఫీడ్ చేసి ఇంకా కొద్దిసేపు ఆగి బాతింగ్ చేపిస్తామన్నమాట. అండ్ ఇక్కడ గార్లిక్ గుర్తున్నదా అండి, ప్రీవియస్ వీడియోలో గార్లిక్ నేను ఫ్రోజన్లో పెడుతున్నా ఖరాబ్ అయిపోతున్నాయి అని. అవి ఆ రోజు నుంచి కూడా నేను మళ్ళీ తీయలేదండి. మళ్ళీ ఈ రోజు తీస్తున్నా. అంటే నాకు ఈ వీడియో తీసినప్పుడే అవి గుర్తొస్తుందండి నిజంగా చెప్పాలంటే. ఇంకా లేకుంటే నాకు అస్సలు గుర్తుండట్లేదు. ఇంకా సమీరా ఉన్నప్పుడు తీద్దామంటే అన్నీ పడేస్తూ ఉంటుంది కదా, అందుకే ఇంకా తను ఉన్నప్పుడు అస్సలు కుదరట్లేదు అన్నమాట. సో ఇట్లా వీడియో తీసినప్పుడు మాత్రమే అది గుర్తొస్తుంది, ఇవి ఉన్నాయి కదా అని. సో అండ్ ఇంకా నెక్స్ట్ అయితే లియాన్కి ఫీడ్ చేయాలి. ఇక్కడ ఫుడ్ కూడా రెడీ అయిపోయింది. ఇదైతే పాలకూర అండ్ క్యారెట్ బాయిల్ చేసి ప్యూరీ చేసి అయితే పెడుతున్నా. సో ఇంకా ఈ మధ్య లియాన్కి తినిపియాలంటే నాకు టాస్క్ అనిపిస్తుంది. అంటే ఈ చైర్ తీసుకొచ్చాము కదా, సో ఈ చైర్ లేకముందు ఏంటంటే ఈ చైర్ ఉంటే బాగుండు, అంటే మనకు కష్టం అవ్వదేమో ఇట్లా అని అనుకున్నా. సో ఈ చైర్ కొన్న తర్వాత కూడా కష్టమే అండి రియల్గా. ఎందుకంటే పిల్లలు వాళ్ళు తినిపిస్తూ ఉంటే అటు ఇటు కదులుతూ ఉంటారు కదా. అట్లా కదిలితే ఏమవుతుందంటే మనం పెట్టేది కింద పడతా ఉంటుంది, వేస్ట్ అయిపోతుంది కదా. సో అట్లా అనిపిస్తుంది నాకు. సో ఇంకెట్లా తినిపిస్తారండి పిల్లలకి. సో సమీర అప్పుడైతే నాకు ఇంత ఇబ్బంది అవ్వలేదు. సో లియాన్ అప్పుడు మాత్రమే కొంచెం ఇబ్బంది అవుతుంది. సమీరకి ఏంటంటే ఏది పెట్టినా తినేది. అసలు లియాన్ అయితే తనకు నచ్చినవి మాత్రమే ఫుడ్స్ తింటాడు, లేకుంటే అస్సలు తినడు. ఇట్లా ఫ్రూట్స్ అవన్నీ ఉంటాయి కదా, అవి చాలా తక్కువ అండి లియాన్ తినేటివి. ఇట్లా వెజిటేబుల్స్ దీనికి సంబంధించిందైనా రైస్ ఇవన్నీ ఉంటాయి కదా, ఉగ్గు అవన్నీ మంచిగా తింటాడు. ఓన్లీ ఫ్రూట్స్ అయితే అస్సలు తినడు. సమీర మాత్రం ఆపోజిట్ అన్నమాట, అన్నీ మంచిగానే తింటుంది. ఇదన్నమాట. ఇంకా లియానికి కూడా ఫీడ్ చేస్తాను. లియానికి ఫీడ్ చేసిన తర్వాత తను కొద్దిసేపు ఆడుకున్న తర్వాత ఇంకా మళ్ళీ తనకి బాతింగ్ అయితే చేపిస్తామన్నమాట. సో ఇట్లా అయిపోద్ది నా మార్నింగ్ మొత్తము. కొంచెం ఆగమాగం అయిపోద్ది అన్నమాట. అంటే ఇది లాస్ట్ ఏంటంటే మనం ఎంత కోపంలో ఉన్నా, బాధలో ఉన్నా, ఫ్రస్ట్రేషన్లో ఉన్నా మన పిల్లల ఫేస్ ఒక్కసారి చూస్తే చాలండి, అన్నీ మర్చిపోతాము. వాళ్ళు నవ్వుతూ ఉంటే, వాళ్ళ హ్యాపీనెస్ చూస్తూ ఉంటే ఇంకా అన్నీ మర్చిపోతాం కదా. ఇదే అండి ఈరోజు వీడియోలో. అండ్ ఇవన్నీ షేర్ చేసుకున్నందుకు మీతో చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంకా కమింగ్ వీడియోస్లో ఇలాంటివి చాలా షేర్ చేసుకుంటా. అండ్ ఈ వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్. బై బాయ్.